నేను ఈరోజు ఇన్షార్ట్ వీడియో ఎడిటర్లో నేను షార్ట్స్ ఎలా ఎడిట్ చేస్తాను మీకైతే చూపిస్తాను. చూడండి. ఫస్ట్ మనం వెళ్ళాల్సింది ఇన్షార్ట్ ఎడిటర్. డౌన్లోడ్ చేసుకున్నాక మీరైతే ఇన్షార్ట్ ఎడిటర్లోకి వెళ్ళాలి. ఇక్కడ న్యూ మీద క్లిక్ చేయాలి మీరైతే. నేను ఎడిట్ చేసిన వీడియోలు అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఒక వీడియోని అయితే ఎడిట్ అయితే చేసి అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక గన్ షాట్ పట్టుకున్న వీడియో అయితే ఉంది. నాదనమాట. ఫస్ట్ రాగానే మీకు ఇలా ఉండదు. మీకు యాక్చువల్లీ సారీ గైస్, లాస్ట్కి ఏదైనా ఉందా నాకు? ఓకే, ఎడిటింగ్ ఏం చేయాలి. మీకు వచ్చినప్పుడైతే మీకు స్క్రీన్ ఇలా ఉండదు. మీకు ఇవ్వండి, యూట్యూబ్లో మీరు వీడియోస్ని ఎలా పెడతారో అలా ఉంటుంది. మీరు ఇలా యూట్యూబ్ షార్ట్స్లా పెట్టుకోవాలి. మీరు యూట్యూబ్ షార్ట్స్ లాగా మీరు పెట్టుకుంటే మీకు ఇలా అయితే వస్తుంది. స్టార్టింగ్ ఎలా ఎడిటింగ్ చేయాలో మీకైతే చూపిస్తాను చూడండి. స్టార్టింగ్ మీరు ఈ సౌండ్ అయితే మనమైతే సౌండ్ బాగా వస్తుంది కదా, సౌండ్ అయితే రిమూవ్ చేయాలి. రిమోట్ కాదు, రిమూవ్ అయితే చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నేను ఇక్కడైతే వెళ్ళాను కదా. సారీ, ఏదో సౌండ్ వస్తుంది. ఓకే గాయ్స్, ఇక్కడ మీరు వచ్చింటే అక్కడ ఒక ఎనిమిది అయితే కనబడ్డాడు మనకి. ఇప్పుడు ఎలా చేయాలంటే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఫ్రీజ్ అయితే చేయాలి. అంటే మనము స్క్రీన్ షాట్ ఎలా తీసుకుంటామో అట్లయితే మీకైతే ఇక్కడైతే ఫ్రీజ్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీరు ఒకటి ప్లస్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీరు వచ్చేసి ఇక్కడ ఒకటి చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా అయితే చేయాలి. ఓకే, మీకైతే ఎలా చూపిస్తాను. అదిగోండి. రిమైనింగ్ పార్ట్ ఎలా ఉంటుందంటే చూపిస్తాను మీకు. రిమైనింగ్ పార్ట్ మనము కొంచెం ఇలా అది ఇప్పుడు ఎలా వచ్చింది చూడండి. ఇప్పుడు ఎలా వచ్చింది అదిగోండి. ఇలా మీకైతే ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఇలా కొట్టాము కదా. ఇప్పుడు మనం ఎస్ అనేది ఒక సౌండ్ ఎఫెక్ట్ కాకుండా మన స్టిక్కర్స్లోకి వెళ్ళాలి. స్టిక్కర్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు జిఐఎఫ్ అనే దాంట్లోకి వెళ్ళి మనము ఇక్కడ సెర్చ్లో మనము YES మనం ఇక్కడ ఎస్ అనే టైప్ చేయాలి. ఎస్ అని టైప్ చేస్తే మీకైతే ఇక్కడ ఎస్ అని గాయ్స్, నా దగ్గర అయితే నెట్ అయితే లేదు. మీకు అక్కడ ఒకటి పిల్లోడు అయితే ఉంటాడు. ఆడు ఎస్ అని టైప్ ఎస్ అనుకుంటే ఇలా ఉంటాడు అనమాట. నాకైతే ఎంబీ లేదు. ఇక్కడ మీరు అదే వదిలేసి ఓకే, ఇక్కడ ఏమైనా కనబడ్డాడు చూద్దాం. ఓకే, భద్ర ఆడికి. ఓకే, ఎక్కడైతే కనబడ్డాడు మనకి? ఎక్కడ కనబడ్డాడు? అదిగోండి, ఇక్కడ కనపడ్డాడే కదా. మనం ఇక్కడ ఫ్రీజ్ అయితే చేయాలన్నమాట. నాకైతే ఎంబీ లేదు, సారీ గాయ్స్. ఇక్కడ మీరు ఒకటి పెట్టుకొని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని మనము జూమ్ అయితే చేయాలి. చూసారు కదా ఎలా వచ్చింది. ఇదిగోండి, ఇది చూడండి. ఇలా పరిగెత్తుకుంటూ వెళ్ళి చూడగానే ఇలా అయితే వస్తుంది. అలానే మనం రిమైనింగ్ బట్ని రిమైండ్ ఇచ్చేయమన్నమాట. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో. అదిగోండి, కొంచెం మనం ఎక్కువ చేయాలనిపిస్తుంది నాకు. మనం మధ్యలో అది కొంచెం మనం ఇలా అయితే అనుకోవాలి. లేదంటే ఆడియన్స్కి కనిపిస్తుంది. ఇలా ఉంటుంది. అదిగోండి, ఇలా కొంచెం సేపు అయితే ఆగుతుంది అనమాట. ఇప్పుడు మనము లాస్ట్కు 4 అయితే ఇప్పుడు 3 అయిపోయారు కదా. ఇక్కడ నేను ఇక వెతుకుతున్నాను. ఇక్కడ నేనైతే ఒకరినైతే కొట్టాను అనమాట. ఇలా అయితే వెళ్ళాలి. ఇలా వీడు వచ్చేసాడు. నేనుగా అదిగోండి.
సో ఇక్కడ మనము ఫ్రీజ్ అయితే నొక్కాలన్నమాట. ఇక్కడ ఒకటి పెట్టి ఇక్కడ ఒకటి పెట్టాలి. సో మనం 2 పెట్టుకోవాలి, అప్పుడే మనకి జూమ్ అయితే అవుతుంది, లేదంటే కాదు జూమ్. ఓకే, ఇలా పెట్టుకోవాలి. ఊరి 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 ఓకే, ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చిందో. సో ఓ షేడ్ గాయ్స్, ఇక్కడ ఊరి ఓరి సారీ గాయ్స్, ఏదో తేడా జరిగింది. ఇక్కడ ఒకటి పెట్టి ఇక్కడ ఒకటి పెట్టుకోవాలి మనం. ఇక్కడ ఒకటి పెట్టుకో, ఇప్పుడు జూమ్ చేయి. ఇప్పుడు జూమ్ 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 అని మనం జూమ్ చేయాలి. సో ఇప్పుడు మనం రిమైనింగ్ పార్ట్ని అయితే మనమైతే ఇలా కొంచెం అయితే ఉంచాలి. సో ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో. సో అదిగోండి, ఇప్పుడు అలా కనబడ్డాడు, ఇప్పుడు కొట్టాడు. సో నేను కొట్టినాక మీరు మళ్ళీ ఇక్కడ స్టిక్కర్స్లోకి వెళ్ళి ఎస్ అని టైప్ చేసి, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఇక ఓన్లీ ఇక్కడ ఏం చేసలేదు, ఇక్కడ కొంచెం ఎడిటింగ్ అయితే చేయాలి. ఏంటంటే కొన్ని చోట్ల మీరు లైక్ సబ్స్క్రైబ్ చెప్పినా కూడా మనం అక్కడ లైక్ సబ్స్క్రైబ్ అని ఇక్కడ స్టిక్కర్స్లో వెళ్ళి లైక్ సబ్స్క్రైబ్ అని ఇక్కడికి వెళ్ళి దీంట్లో అయితే మంచిగా వస్తుంది. ఇక్కడికి వెళ్ళి లైక్ సబ్స్క్రైబ్ అని టైప్ చేయాలి. సో నాకు ఎంబీ లేదు, అందుకు రాదు, మరి నాకైతే ఇక మొత్తం కదా. సో ఇప్పుడు మీరు ఇలా ఎడిటింగ్ చేశారు కదా. సో ఇప్పుడు మీరు ఎలా సేవ్ చేసుకోవాలని చూసాను. సో మీరు ఇలా వచ్చేసి, సో అది 0 నుంచి 100 వరకు అయితే అయ్యే వరకు వెయిటింగ్. సో ఇక అది ఎడిటింగ్ అయిపోయినాక అది సేవ్ అవుతుంది. సో ఆ తర్వాత మీరు ఇక ఏం లేదు, మీరు సింపుల్గా ఏంటంటే ఇది కామెడీ వీడియో అయిపోతుంది. గ్యాలరీలోకి వెళ్ళి అక్కడ నుంచి మనము ఇక్కడ యూట్యూబ్లో పెట్టుకోవాలి. యూట్యూబ్లో ఎలా పెట్టడో చూపించేస్తాను. సో మీరు త్వరగా లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీరు ఫస్ట్గా మీరు యూట్యూబ్లోకి అయితే వెళ్ళాలి. సో యూట్యూబ్ సో మీరు ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ వస్తుంది. సో షార్ట్స్ సో ఇది గాయ్స్ ఇవాల్టి వీడియో. సో లెహాన్ సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.